నారాయణపేట జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ నగర్లోని భగత్ సింగ్ భవన్ సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బి రాము సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 69 నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం పట్ల మాస్ లైన్ పార్టీ నారాయణపేట జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మా పార్టీ కార్యాలయానికి ఎన్నికల ప్రచార సమయంలో వచ్చినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టాలని జీవో నంబర్ 69 వెంటనే అమలు చేయాలని కోరడం జరిగింది. ప్రచారంలో కూడా వాళ్ళు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. తీవ్రమైన కృషి చేసి నారాయణపేట మక్తల్ ఎమ్మెల్యేలు జీవో అమలుకు కృషి చేశారు. దీనికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కె కాశీనాథ్, జిల్లా నాయకులు యాదగిరి, రాము, ప్రశాంత్, మండల కార్యదర్శి నరసింహులు, టౌన్ కార్యదర్శి నారాయణ, పీడీసీయు జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్, రైతు సంఘం జిల్లా నాయకులు చెన్నప్ప, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ఈరోజు సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ కార్యాలయంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం నిన్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు సంబంధించి 2,975 కోట్లు, సుమారు 3,000 కోట్లని ప్రభుత్వం కేటాయిస్తూ జీవో విడుదల చేయడం అనేది జరిగింది. ఇది ఈ రకంగా ప్రభుత్వం జీవోని విడుదల చేయడం పట్ల సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ హర్షిస్తున్నది, ఆహ్వానిస్తున్నది. ప్రధానంగా ఈ మధ్యలో అంటే ఈ నారాయణపేట కొడంగల్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది కరువు పీడిత ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు వలసలు, ఇతర పనులు దొరకక పోవడం అనేది జరుగుతూ ఉన్నది. అదే రకంగా త్రాగునీటి కోసం కూడా ఇబ్బందులు పడుతూ ఉండేటటువంటి పరిస్థితుల్లో గతంలో కేటాయించినటువంటి బీమా కేటాయించినటువంటి 7.5 TMCల నీళ్ళని దానికోసం కేటాయించుకొని ఎప్పుడో చేపట్టాల్సినటువంటి ఈ పథకం గత పాలకుల యొక్క వైఫల్యం వల్ల, దృష్టి లేని వల్ల ఈ దాన్ని చేపట్టకపోవడం అనేది వాయిదా పడడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ దాని పేరిటనే 69 జీవో గతంలో రేవంత్ రెడ్డి గారి కృషి వల్ల వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఈ దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు సిపిఎంఎల్ ప్రజాపంత, సిపిఎం, కాంగ్రెస్, అదే రకంగా బీజేపీ, తర్వాత అందరూ కలిసి వ్యక్తులు, శక్తులు అంతా కలిసి చేసినటువంటి ఉద్యమాన్ని కూడా అప్పటి ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి గారు దాన్ని నిర్లక్ష్యం చేయడం, ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడికి నీటికి దోచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడి ఉండే. దానికి భిన్నంగా ఈ మొన్నటి ఎన్నికల్లో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయడం, ఎన్నికల్లో సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీకి వారు వచ్చినప్పుడు మేము ఆహ్వానించడం, అదే రకంగా వారు ఈ 69 జీవో కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఏ కోరికైతే వారి ముందర పెట్టినామో దాన్నే తన ఎన్నికల్లో ప్రధానమైనటువంటి నియోజకవర్గ మేనిఫెస్టో కూడా తీసుకొని వాళ్ళు ప్రచారం చేసినారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అవిరళమైనటువంటి కృషి చేసి గత 40-50 రోజులుగా వాళ్ళు చేసినటువంటి కృషి వల్లనే జీవో వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. అదే రకంగా ముఖ్యమంత్రి గారు కూడా నా కొడంగల్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొడంగల్ ప్రాంత అభివృద్ధి పట్ల కూడా తన దృష్టి ఉండడం బట్టి ఈ జీవోని ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఈ దాన్ని వెంటనే దీన్ని చేపట్టాలి, దానికి సరిపోని నిధులను కేటాయించాలి, ఒక 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేలాగా వారి ప్రయత్నం ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఈ గతంలో ఉండే ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని చెప్పినారు. కొడంగల్ కానీ, నారాయణపేట కానీ, తర్వాత మక్తల వరకు నీళ్ళు తీసుకొని పోయి ఇస్తామని చెప్పినారు. అయితే జీవో 69 కూడా ఇదే ప్రాంతంలో పోవటం వల్ల ఒక అంటే ఆయకట్టు అనేది దానికి దీనికి ఒకే రకంగా ఉండకుండా చూసుకోవాలి, ఆ రకంగా చూసుకోవడం అని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ అందుకోసం అని చెప్పి అంటే ఈ దగ్గరలో ఉండేటటువంటి, సమీపంలో ఉండేటటువంటి ఈ ప్రాంతాల్లో ఏమాత్రం అంటే భూమి మిగులు లేకుండా మొత్తం భూమికి నీళ్లు ఇచ్చే రకంగా ఒక ప్రయత్నం చేయాలని, ముఖ్యంగా నారాయణపేట మండలంలోనే కోటకొండ, బండగొండ, అభంగపూరు, తర్వాత తిరుమలపూరు ఈ ప్రాంతానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు వచ్చే అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా రావు. అదే రకంగా ఈ 69 జీవో ద్వారా కూడా పోకపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఎప్పటికీ కరువు పీడిత ప్రాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దాన్ని ఇందులోనే ఈ జీవో లేదా ఈ డిపిఆర్ ఏదైతే ఉందో దాన్ని కొత్త సర్వే చేసి దాన్ని కొంత ఒక చిన్న లిఫ్ట్ని పెట్టి ఆ ప్రాంతం అంతా కూడా కవర్ అయ్యేట్లాగా కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.